శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు గమనించినప్పుడు మరి ప్రధానంగా మకర రాశి వారికి ఈ వారంలో చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అంటే ఇది ఈ రాశి వారికి అంతగా ఉపయోగపడే అవకాశం లేదు. రవి ఈ రాశి వారికి అష్టమాధిపతి, రాశ్యాధిపతి శనికి శత్రుగ్రహం అవటం వల్ల ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు ఈ రాశి వారికి భాగ్యాధిపతి అయినప్పటికీ కూడా బుధుడు స్వతంత్ర గ్రహం కాదు. ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ బుధుడు రవి కలిసి ఈ ఇద్దరికి కూడా అష్టమాధిపత్య దోషం రావడం వల్ల చతుర్థ స్థానం వల్ల స్థానచలనం అన్నది జరిగే అవకాశం ఉన్నది. సాధారణంగా స్థానచలనం స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, ప్రస్తుత పరిస్థితిలో ఉన్న ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కోల్పోవడం వల్ల వేరొక ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకైతే ఒక విధంగా ఏదో దూర ప్రాంతంలో సీట్ రావడం వల్ల హాస్టల్లో చదవడం కానీ, పేరెంట్స్కి దూరంగా ఉండి విద్యను అభ్యసించడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా చతుర్థ స్థానం అన్నది సంతోషానికి, ఆనందానికి కారణమవుతుంటుంది. జాతకుడు ఒక విధంగా మనోవిచారానికి, మానసిక అశాంతికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. మాతృ సౌఖ్యం తగ్గుతుంది. తల్లిగారితో విరోధాలు రావడం కానీ, సొంత గ్రామంలో ఇబ్బందులు కానీ జరిగే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద చాలా మనస్తాపానికి గురవుతూ ఉంటాడు. కుటుంబ విషయాల్లో కూడా రాహుగ్రహ ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల నుంచి అంత ఆదరణ లభించదు. పరస్పర విభేదాలు, కుటుంబంపై ఇతరుల పెత్తనం, ఇవన్నీ జాతకుడికి సాగుతుంటాయి. అంటే జాతకుడి యొక్క యాటిట్యూడు, ప్రవర్తన కుటుంబ సభ్యులకి నచ్చకపోవడం, కుటుంబ సభ్యులు చేసే పనులు జాతకుడికి నచ్చకపోవడం జరుగుతుంటుంది. కొన్ని నిర్ణయాలు తెలియకుండానే, జాతకుడి యొక్క అభిప్రాయం తెలియకుండానే కొన్ని నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులే తీసుకోవడం జరుగుతుంటుంది. ఇది చాలా వరకు మీరు కుటుంబ విషయాల్లో చూసి చూడనట్టు ఉంటేనే మంచిది తప్ప మరి గట్టిగా పట్టించుకోవడం వలన అది ఇనివారు ఉండరు. చివరికి మీ మాట తప్పడం, మీరు మనస్తాపం తప్పడం తప్ప పెద్దగా వచ్చే ఉపయోగం ఏమీ కనబడే అవకాశం లేదు. బట్ ఏదైనా తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కుజగ్రహంతో కలియడం వలన దగ్గర బంధువులతో, అన్నదమ్ములతో విభేదాలు, ఎవరైతే మీకు సంపూర్ణంగా సాయం చేస్తారు, ఎవరు అండతో మీరు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు అనుకుంటారో వారే మీకు ఎదురు తిరగడం కానీ, సహాయ నిరాకరణ చేయడం కానీ, వారి నుంచి విమర్శలు కానీ వచ్చే సూచనలు ఉన్నాయి. బట్ ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, ప్రమాదకరమైన వృత్తుల్లో కానీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వహించడం మంచిది. మనం ఒక కార్యక్రమంలో వెళ్తుంటే వేరొక విధంగా ప్రమాదం కానీ, ఇబ్బంది కానీ, నష్టం కానీ జరిగే అవకాశం ఉంది. జాతకుడు ప్రతి నిమిషం అప్రమత్తం ఉండడం జరుగుతుంది. అయితే మీరు చేసే కొన్ని కొత్త ప్రయత్నాలు మధ్యలో ఆగడం జరుగుతుంటుంది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కొంత ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా మరి క్రీడల్లో కూడా మరి విజయం బదులు ఏదైనా యాక్సిడెంట్ కానీ, ప్రమాదం కానీ, ఇంకోటి కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి సాహస వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వాహనాలు వేగంగా నడుపుతున్నవారు, మరి ఇటువంటి భయంకరమైన క్రీడల్లో పాల్గొనేవారు కొంతవరకు ఆత్మరక్షణతో వెళ్ళాలి తప్ప చాలా డేషింగ్ అండ్ డేరింగ్లో వెళ్ళడం వల్ల అది మీకు కొంత ఇబ్బందిని, ప్రమాదాన్ని సూచిస్తుంది. చాలా జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా మకర రాశి వారు ఈ వారం అంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండడం, అయితే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా ఏదో విధంగా సమయానికి మీ సమస్యలకి పరిష్కారం అవ్వడం జరుగుతుంటుంది. కొంతవరకు స్థిరాస్తి మీద మీరు చేసే రుణ ప్రయత్నాలు కానీ, ఆర్థిక ప్రయత్నాలు కానీ కొంతవరకు నెరవేరే అవకాశం ఉంటుంది. మరి ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది ఈ రాశి వారికి తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. ఎవరి జాతకంలో అయినా కుజుడు ఎంత బలంగా అనుకూలమైన స్థానాల్లో ఉంటే వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని పరిష్కరించుకోవడం, అటు ఆర్థిక పరంగా అయినా, అన్నదమ్ములతో విభేదమైన, భార్యాభర్తల సమస్యలైనా కుజుడు బలంగా ఉంటే వారు ఈ సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించుకుంటూ ఉంటారు.
మరి ప్రస్తుతం కుజుడు ఈ మే నెల 11 తారీఖు వరకు కూడా శని భగవానుడితో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఈ విపత్కర పరిస్థితులు కూడా ఈ శని కుజుల కారణం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద ఎంతో కొంత ప్రభావం నడుస్తుంది. ఇటువంటి ప్రభావం నుంచి బయటపడాలంటే మనకి ఈ సంకటాలు అంటారు, సంకటాలు కష్టాలు, వాటి నుంచి తొలగించాలంటే రేపు మే నెల 5వ తారీఖున వస్తున్నటువంటి మంగళవారం రోజు సంకటహర చతుర్థి 5వ తారీఖు నాడు రావడం వల్ల మంగళవారంతో కూడి రావడం అన్నది ఇది రుణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, వివాహం జరగకుండా ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఈ మంగళవారం రోజు ఈ సంకటహర చతుర్థి రోజు హోమం అంటే గణపతి హోమం అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉండ్రాళ్ళు, గరిక, ఎండు ఖర్జూరం మొదలగు ద్రవ్యాలతో స్వామిని సంతృప్తిపరచడం వల్ల ఈ సంకటాలు కష్టాలు తొలగి మీ యొక్క పనులు సజావుగా సాగడం జరుగుతుంటుంది. ఏదన్నా మరి పనులు ముందుకెళ్ళాలంటే ఈ ప్రయత్నం తప్పకుండా మీరు చేసి చూడండి. మళ్ళా వచ్చే సంకటాల చతుర్థి నాటికి చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. అంటే మనం అనుకున్న సంకల్పం నెరవేరేదాకా అంటే ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నప్పుడు ఈ ప్రతి నెల కూడా ఈ సంకటహర చతుర్థి చేయడం వల్ల దాని ఫలితం మీరు కంప్లీట్గా చూడడం జరుగుతూ ఉంటుంది. ఏదనేది కంటిన్యూ అయితే మీ చేత అవనవడం ఖచ్చితంగా దీనికి బ్రేక్ పడుతుంది. ఎందుకు బ్రేక్ పడుతుంది? మనం అనుకున్న పని పూర్తయితే మనం అక్కడ నుంచి మానేస్తాం కదా, అందువలన కంప్లీట్గా మీకు ఇది సక్సెస్ రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే మేము ఆ గుళ్ళో డబ్బులు కట్టేసామండి, మా తరపున మా అమ్మగారు చేస్తారండి, దాన్ని ఇంకో వేరే వాళ్ళని పొలం, ఇవేమి జరగవు. మీరు స్వయంగా దగ్గరుండి చేసుకుంటేనే మీ ఫలితం ఈ ఫలితం రావడం జరుగుతుంది తప్ప అది ఈ విధంగా మీరు డబ్బులు కట్టేసాం వాళ్ళు చేసే మాకు కుదరదు. దానివల్ల ఇంకా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి మీ శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతకంలోనే, మీ జన్మ జాతకంలోనే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది దశ బట్టి అవ్వచ్చు, గోచారాన్ని బట్టి అవ్వచ్చు. ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చాలా అనుభవంతో కూడుకున్నటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి జ్యోతిష్కుని సంప్రదించి వారు చెప్పిన విధంగా కొన్ని సూచనలు మీరు కంప్లీట్గా చేసుకోవలసి ఉంటుంది. జాతకం చూపించుకున్నంత మాత్రాన ఎవరి జీవితం మారదు, అందులో మీరేం పెద్ద గొప్ప ఏం కాదు. కాబట్టి జాతకం చూపించుకొని దానికి పరిష్కార మార్గం చేస్తేనే మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప కేవలం జాతకంలో ఉన్నది తెలుసుకోవడం వల్ల ఆ సమస్య మరింత పెద్దదవుతుంది తప్ప దానికి పరిష్కారం అయితే అవ్వదు. కంప్లీట్గా సమస్యలతో ఉన్నవాళ్ళు అంటే జీవితంలో ప్రస్తుతం ఎంతో జీవన విధానం పెరగడం వల్ల మరి ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. కాబట్టి కొద్దిపాటి వ్యయంతో మీ జాతకాన్ని మీరు సరి చేసుకోవచ్చు. మరి అది మీ యొక్క నమ్మకాన్ని బట్టి, అవతల వారి యొక్క విద్వత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. స్వస్తి.